ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉంటేనే వాహనాలకు ఇంధనం నింపాలని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీయూసీసీ ధృవపత్రం కోసం పొల్యూషన్ చెకింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు ఢిల్లీ వాసులు. అయితే చాలా మంది ఈ రూల్ని స్వాగతిస్తున్నారు. కాలుష్యం తగ్గితే తమకే మంచిదంటున్నారు ప్రజలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దాంతో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. BS6 ఇంజన్ ఉన్నటువంటి కార్లకు మాత్రమే ఢిల్లీ లోపలికి ఎంట్రీ అని ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ కనుక లేకుంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేనటువంటి వాహనాలకు ఫ్యూయల్ నింపొద్దని ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో పొల్యూషన్ సెంటర్స్ వద్ద వాహనాలన్నీ కూడా పొల్యూషన్ చెకింగ్ కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో పొల్యూషన్ చెకింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే ఖచ్చితంగా ఆ వాహనాలకు పెట్రోల్ గాని, డీజిల్ గాని, CNG గాని నింపాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో భయంకరంగా గత నెల రోజుల నుంచి తీవ్రమైనటువంటి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, సో ఈ PUCC సర్టిఫికేట్ ఉంటే తప్ప క్లియర్ గా పెట్రోల్ నింపేటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో కొద్దిమంది వాహనదారులు పెట్రోల్ సంబంధించినటువంటి ముందే పొల్యూషన్ చెక్ చేసుకుంటారు. ये रूल ठीक है, मेरा गाड़ी में फ्यूल भी है. हाँ रूल ठीक है, ये ठीक है रूल. हाँ ये स्वागत है. प्रदूषण ज्यादा बढ़ रहा है, इसके बारे में क्या बोलते हैं? लंग्स एंड ह्यूमिडिटी इज फर्स्ट सर. तो अगर हम पेट्रोल अगर ले रहे हैं तो ये अच्छी बात है, अगर नहीं दे रहे तो भी अच्छी बात है, क्योंकि పొల్యూషన్ తో करानी चाहिए ना. పొల్యూషన్ సంబంధించి పొల్యూషన్ చెకింగ్ కోసం ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ చెక్ చేస్తున్నారు. సో పొల్యూషన్ కి సంబంధించినటువంటి PUCC సర్టిఫికేట్ ఉంటే తప్ప వారికి ఫ్యూయల్ నింపమని ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో పొల్యూషన్ సెంటర్ నిర్వాహకులతో కూడా మాట్లాడడం, భయ్యా आज से दिल्ली स्टेट गवर्नमेंट एक ऑर्डर निकाला, पोल्यूशन सर्टिफिकेट है तो फ्यूल भरेगा, कैसे है रिस्पांस आपका? सर रिस्पांस अच्छा है, ज्यादा आ रही हैं आजकल गाड़ियाँ. कल से ही ज्यादा आ गई थी गाड़ियाँ. अब लोग निकल रहे हैं घर से. जो ये तो रेगुलर कस्टमर है, ये तो रोज हमेशा करवाते हैं. रूल हो चाहे ना हो, ये हमेशा करवा देते. जो नहीं करवाते तो वो अब आ रहे हैं, अब निकल के आ रहे हैं. वो कितना % बढ़ोतरी आपको दिख रहा है? 20 से 30% बढ़ रही है गाड़ियाँ. पहले जैसे मतलब 20-30 गाड़ियाँ होती थी, अब वही 50-60 हो गई. कितना कैसा इसका प्रोसेस क्या है, कितना टाइम लगेगा एक गाड़ी को पोल्यूशन चेकिंग करके? 10 मिनट लगते हैं, 10 मिनट लगते हैं चेक करने में. अगर इसमें पोल्यूशन ज्यादा है तो आप क्या करोगे? फेल होती है, फेल का सर्टिफिकेट बनता है, फिर वो आप सही करवाइए, उस मतलब मैकेनिक को दिखाइए, उसको एडजस्ट करवाइए, फिर दोबारा आइए चेक करवाने. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మ్యాండేటరీ నిబంధనతో ఇప్పుడు ఈ పొల్యూషన్ చెకింగ్ సెంటర్ల వద్ద చాలా పెద్ద ఎత్తున క్యూలు మనకు కనబడుతున్నాయి. మనం చూడొచ్చు. డెఫినెట్ గా పొల్యూషన్ చెకింగ్ ఉంటే తప్ప, చెకింగ్ సర్టిఫికేట్ ఉంటే తప్ప పెట్రోల్ గానీ, డీజిల్ గానీ నింపమని ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో కమ్యూటర్స్ గానీ, వాహనదారులందరూ కూడా పొల్యూషన్ చెక్ చేసుకున్న తర్వాతే తమ వాహనాలు రోడ్లపైకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లేదంటే చలాన్, జరిమానా విధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా అయినా కొంత కళ్ళు తెరిచింది. సో దీనివల్ల ఎంత మేర ఫలితం ఉంటుందన్నది మనం వేచి చూడాలి. దాదాపు వాహన కాలుష్యం వల్ల PM 2.5 లెవెల్ దాదాపు 25% ఢిల్లీ గాలిని పూర్తిగా కలుషితం చేస్తుంది. సో దానివల్లనే భయంకరమైనటువంటి కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి వాహనాలపైన తొలిసారిగా కొరడా జులిపించారు. సో ఏ మేరకు దీని ప్రభావం ఉంటుందన్నది మనం వేచి చూడాలి. కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.